జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజున తులారాశి వారు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. ఈ రోజున మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. మరి ముఖ్యంగా ఆర్థికపరమైన లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బాకీలు తిరిగి వచ్చే ఛాన్సులు ఈ రోజున ఎక్కువగా ఉన్నాయి. కీలకమైన లావాదేవీల వలన మంచి లాభం కూడా ఉంటుంది. అలాగే లోన్స్ తీసుకోవడానికి, బంగారం కుదవపెట్టి డబ్బులు తీసుకోవడానికి, తక్కువ వడ్డీకి అప్పు చేయడానికి ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంటుంది. లోన్స్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న కొన్ని అంశాలు ఈ రోజున పూర్తయ్యే అవకాశం ఉంది. వాహన కొనుగోళ్లకు సంబంధించి శుభగడియలు ఆసనం అవుతున్నాయి అనే చెప్పాలి. వేళకు చక్కటి నిద్రాహారాలు కలిగి ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా భోజనం చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎవరైతే మిమ్మల్ని చెడుగా అనుకున్నారో వాళ్ళే తిరిగి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఈ శనివారం రోజున తులారాశి వారు బంగారం రంగు దుస్తులను ధరించకండి. హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి సుబ్రహ్మణ్య షష్ఠి. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 15 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 42 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, నిశ్చితార్థాలకు, వివాహాలకు, గృహ ప్రవేశానికి, అగ్రిమెంట్ల వ్యవహారాలకు, క్రయ విక్రయాలకు, వాహనాల కొనుగోళ్లకు, లోన్స్ తీసుకోవడానికి, విద్య మరియు వ్యాపారాల ప్రారంభాలకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. వీలు కుదరని వారు కనీసం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణం చేయండి. ఈరోజు ఎంతో విశేషమైన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కుమార స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ రోజున ఎవరైతే విశేషంగా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధన చేస్తారో వారికి శత్రు భయం పోతుంది. అలాగే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని వీక్షించి అక్షతలను తల మీద చల్లించుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ శనివారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ శనివారం రోజు సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలను వెలిగిస్తే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఆటంకాలు, ఆపదలు ఉండవు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరో మీదకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తోందా? లేకపోతే మీ పక్కనే ఎవరో నడుస్తున్నారో అనిపిస్తోందా? మీ ఇంట్లో కానీ మీ శరీరంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉందా? అయితే హనుమాన్ చాలీసాలోని ఈ లైన్ని ప్రతిరోజు 108 సార్లకు తక్కువ కాకుండా చెప్పుకుంటూ ఉండండి. ఇది హనుమాన్ చాలీసాలో 24వ లైన్. భూత పిశాచ నికటహర ఆవై మహావీర జబు నామ సునావై. విభూతిని చేతిలో పట్టుకొని ఈ లైన్ని 108 సార్లు జపం చేసి ఆ తరువాత నుదిటిన ధరిస్తే వేగవంతమైన ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం మీకోసం చేసుకోవచ్చు. అలాగే పక్క వాళ్ళ కోసం కూడా చేయొచ్చు. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.